ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. అక్షయ తృతీయ రోజు మనం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు? చాలామంది భక్తులకి తెలిసేటువంటి విషయం ఏంటంటే, బంగారం వెండి కొంటే చాలా మంచిది, ఆ రోజు శుభసూచకం అని భావిస్తూ ఉంటారు. కానీ అసలు అది కాదండి విషయం. అక్షయ తృతీయ రోజు మనం శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, అలాగే కుబేరుడికి ఆ రోజు ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేసుకోవడం వల్ల ఏంటంటే, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివిటీ అనేది వస్తుంది. ఎందుకు అంటే, మన ఇంట్లో అక్షయ తృతీయ రోజు ఏ పూజ అయితే మనం చేసుకుంటామో, ఏ భగవంతుడికి అయితే మనం ఆరాధన చేస్తామో, ఆ భగవంతుడి యొక్క శక్తి, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకి ఖచ్చితంగా ఆ ఇంటికి, ఆ ఇంట్లో ఉన్న యజమానులకి, ఆ కుటుంబానికి ఖచ్చితంగా కలుగుతాయి. మనం ఆ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల ఏంటంటే, మనం చేసే దాన ధర్మాల వల్ల ఇంకా మనం ఇంకొక రెట్టింపు దాన ధర్మాలు చేసేంత శక్తిని ప్రసాదిస్తారు భగవంతుడు. అందుకనే అక్షయ తృతీయ రోజు బంగారం వెండి కొందాం అనేటువంటి ఆలోచన కన్నా ముందుగా చక్కగా మీరు అక్షయ తృతీయ రోజు ఇంట్లోనే చక్కగా లక్ష్మీదేవి ఆరాధన చేయండి, ధాన్యం వేయండి, చక్కగా లక్ష్మీదేవిని అందులో పెట్టుకోండి, లేదా కలశం పెట్టుకోండి, లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోండి, శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని పెట్టుకోండి, కుబేరుడి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి, దీపారాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి, లక్ష్మీ స్తోత్రం పారాయణ చేయండి, లలితా సహస్రనామం పారాయణ చేయండి, లేదా కుబేరుడి యొక్క అష్టకం ఉంటుంది, అది పారాయణ చేయండి. ఇవి చేయడం వల్ల శుభస్య శీఘ్రంగా ఇల్లు అనేది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం చేసేటువంటి క్రతువు బట్టే మనం ఎదుగుదల అనేది ఉంటుంది. ఆ రోజు చక్కగా పాయసం చేసుకోండి, పరమాన్నం చేసుకోండి, చాలామందికి మీరు అది పంచండి ప్రసాదాన్ని. మీకు చక్కగా మీరు మధురమైనటువంటి పదార్థాలు పంచడం వల్ల మీరు వాళ్ళ దగ్గర నుంచి మధురమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు.